హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు క్యారెట్స్ తినొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాని గురించి అనమాట. మామూలుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఏంటంటే ఈ క్యారెట్ అనే దానిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో బీటా కెరోటిన్ అనేది ఉండి వైటమిన్ ఏ, ఈ, జింక్ ఇలాంటివన్నీ ఉంటాయి. వైటమిన్ B6, ఫైబర్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. మనం క్యారెట్ దగ్గరికి వస్తే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ అని రెండు ఉంటాయన్నమాట. డయాబెటీస్లో తినదగ్గ పదార్థాలన్నీ కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ లేకపోతే లో గ్లైసిమిక్ లోడ్ ఉంటే తింటే అంతగా షుగరు పెరగదు. మరి క్యారెట్కి గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకుంటే పచ్చిదైతే 16, ఉడకబెట్టిందైతే 30-50కి మధ్యలో ఉంటుందన్నమాట. మరి ఈ క్యారెట్ అనేది దీని గ్లైసిమిక్ లోడ్ కూడా 8 ఉంటుంది. మామూలుగా 10 కంటే తక్కువ ఉన్నదాన్ని లో గ్లైసిమిక్ లోడ్ పదార్థాలు అంటారు. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 50 కంటే తక్కువ ఉన్నదాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ పదార్థాలు అంటారు. మరి క్యారెట్ లో గ్లైసిమిక్ లోడు, లో గ్లైసిమిక్ ఇండెక్స్ లెక్కలోకి వస్తుంది కాబట్టి దీన్ని డయాబెటీస్ పేషెంట్స్ మితంగా తీసుకోవచ్చు. ఎలా అంటే మామూలుగా ఒక కప్పు క్యారెట్లో 40 నుంచి 50 క్యాలరీస్ ఉంటాయి. ఒక మీడియం సైజ్ క్యారెట్లో ఒక 25 క్యాలరీస్ దాకా ఉంటాయి. కాబట్టి మామూలుగా డయాబెటీస్ ఉన్నోళ్ళు అడుగుతూ ఉంటారు, క్యారెట్ జ్యూస్ తాగొచ్చా, క్యారెట్ ఎంత తినొచ్చు అనేది అడుగుతూ ఉంటారు. ఈ క్యారెట్ తినేటట్లయితే మామూలుగా ఒక ఇందాక చెప్పా కదా మీడియం సైజ్ది, అది ఒకటి తినొచ్చు. సో చిన్న క్యారెట్స్ 2 మనం ఆహారంలో ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. పచ్చిదైనా ఉడకబెట్టిందైనా దాదాపు లో గ్లైసిమిక్ ఇండెక్స్ పరిధిలోకే వస్తాయి. కానీ పచ్చి క్యారెట్లో ఇంకా తక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి పచ్చి క్యారెట్ తీసుకుంటే వీళ్ళు మంచిది. ఉడకబెట్టింది కూడా తీసుకోవచ్చు, 2 క్యారెట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. కొంతమంది జ్యూస్ తాగొచ్చా క్యారెట్ది అని అడుగుతూ ఉంటారు. ఈ క్యారెట్ జ్యూస్ తాగేటట్లయితే మామూలుగా ఒక క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు, లేకపోతే 2 క్యారెట్స్ జ్యూస్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఫిల్టర్ చేసుకొని తీసుకుంటే మంచిది. మరి ఇది కాకుండా దాంట్లో ఏమీ వేరే తేనె లాంటివి కలపకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ఈ క్యారెట్ని తీసుకునేటప్పుడు మిగిలిన మెయిన్ ఆహారంతో పాటు కాకుండా స్నాక్ టైంలో తీసుకుంటే ఏంటంటే తొందరగా షుగర్ పెరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా దుంపకూర కిందే వస్తుంది, కానీ దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొద్ది క్వాంటిటీలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది స్నాక్ టైంలో తీసుకుంటే వాళ్ళకి తొందరగా షుగర్ పెరగకుండా ఉంటుంది. మరి ఇదండి క్యారెట్ గురించి. క్యారెట్ డయాబెటీస్లో తీసుకోవచ్చా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.